నమస్కారం సంగ్రహ స్టూడియోస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ. ఏపీ ప్రాజెక్టులపై కీలక చర్చ. గోదావరి జిల్లాల చిరకాల వాంఛను నెరవేర్చే దిశగా కీలక అడుగు. రేపు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా శంకుస్థాపన. ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ అప్డేట్. ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ పొడిగింపు. ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాయు కాలుష్యం. ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేసిన ఎయిర్లైన్స్. వలస విధానంపై అమెరికా అధ్యక్షుడు మరో కఠిన వైఖరి. గ్రీన్ కార్డ్ లాటరీని నిలిపేసిన ట్రంప్. ఇక డీటెయిల్స్ చూస్తే ఉద్యోగ నియామకాల విషయంలో సర్వీస్ కమిషన్లు వేగంగా స్పందిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ల నేషనల్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. 1950 తర్వాత యూపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఏర్పాటు మొదలైందని తెలిపారు. ఈ కమిషన్ల విషయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీలో ఎదురవుతున్న సవాళ్లకు త్వరితగతిన పరిష్కారం అవసరమని చెప్పారు. నియామకాల్లో అత్యంత పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రపతి తెలిపారు. The makers of our constitution and nation builders like Sardar Patel changed the expectations from the public and civil services. In the discussions about the provisions concerning the public service commissions, Baba Sahib Dr. Bhimrao Ambedkar made foundational contribution. Our constitution makers dedicated on an entire part of the constitution to service the public service commissions. This highlights the significance they attach to the roles and functions of the public service commissions for the union and for the states. Our constitutional ideals of social, economic and political justice and equality of status and of opportunity are most pertinent to the functioning of the public service commissions. The preamble of Constitution, the fundamental right of equality of opportunity in matters of public employment of the directive principles guiding the state to secure a social order for the promotion of welfare of the people indicate the pathway for the public service commissions. The public service commissions should not only be guided by the ideals of equality of opportunity, but should also try to achieve the goal of equality of outcomes. In other words, the commissions are change agents who promote equality and equity. I acknowledge their contribution in guiding this change. ఆంధ్రప్రదేశ్ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ అంశాలపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతుల సాధన లక్ష్యంగా ఈరోజు ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి జీవనాధారమైన పోలవరం ప్రాజెక్టుతో పాటు జల్ జీవన్ మిషన్, ఇతర పథకాలకు నిధుల విడుదల, అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని చంద్రబాబు కోరారు. ఏపీకి నీటి భద్రత చాలా కీలకమని, ఈ దిశగా కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జల్ జీవన్ మిషన్ అమలు కోసం 2025-26 ఆర్థిక సంవత్సరానికి అదనంగా 1000 కోట్లు కేటాయించాలని, రాష్ట్ర వాటాగా ఇప్పటికే ఖర్చు చేసిన 524.41 కోట్లకు సంబంధించిన కేంద్ర వాటాను విడుదల చేయాలని కోరారు. అలాగే పీఎం కృషి సించాయ్ యోజన కింద చెరువుల పునరుద్ధరణకు నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు పనుల పురోగతిని కేంద్ర మంత్రికి వివరించిన సీఎం పెండింగ్లో ఉన్న అనుమతులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. రెండో దశ పనులకు అవసరమైన నిధులపై త్వరలోనే సమగ్ర నివేదిక సమర్పిస్తామని తెలిపారు. వంశధార ట్రిబ్యునల్ తీర్పును అమలు చేసి శ్రీకాకుళం జిల్లా కరువు ప్రాంతాలకు ఉపయోగపడే నేరడి బ్యారేజ్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు.
ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. సుమారు 3,050 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న గోదావరి వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. పెరవలి వద్ద జాతీయ రహదారి 216 సమీపంలో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 5 జిల్లాల్లోని 67.82 లక్షల మందికి సురక్షితమైన శుద్ధి చేసిన తాగునీటిని అందించనున్నారు. ఈ బృహత్తర పథకంలో భాగంగా ధవళేశ్వరం, బొబ్బర్లంక, వేమగిరి వద్ద గోదావరి జలాలను సేకరించి అత్యాధునిక సాంకేతికతతో శుద్ధి చేస్తారు. మొత్తం 2 దశల్లో ఈ పనులు చేపట్టనున్నారు. తొలి దశలో 1,650 కోట్లతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని 11 నియోజకవర్గాల్లో 39.64 లక్షల మందికి, రెండో దశలో 1,400 కోట్లతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని 12 నియోజకవర్గాల్లో 28.18 లక్షల మందికి తాగునీటిని అందిస్తారు. జల్ జీవన్ మిషన్ నిధులతో చేపట్టే ఈ ప్రాజెక్టును రాబోయే 2 ఏళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కష్టకాలంలో ఉన్నప్పుడు రాజమహేంద్రవరం ప్రజలు తమకిచ్చిన మద్దతు జీవితాంతం గుర్తుంటుందని రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆయన పర్యటించారు. రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు అడుగడుగున ఆత్మీయ స్వాగతం లభించింది. బోరుగుపూడి జంక్షన్ వద్ద రోడా చైర్మన్ బోర్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో, గాడాల గ్రామంలో లాలాచెరువు జంక్షన్ వద్ద రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో, క్వారీ మార్కెట్ జంక్షన్ వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి మంత్రి లోకేష్కు గోదావరి జిల్లాల శైలి ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రతిభా కళాశాల వద్ద మంత్రి లోకేష్ విద్యార్థులతో సెల్ఫీలు దిగారు. తద్వారా తాను వారిలో ఒకరినే అనే భావనను విద్యార్థులు కల్పించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎక్స్ వేదికగా భావోద్వేగమైన పోస్ట్ చేశారు మంత్రి లోకేష్. గోదావరి ప్రజలతో తనకున్న అనుబంధాన్ని, వారి పట్ల తనకున్న అభిమానాన్ని పంచుకున్నారు. గోదావరి ఎంత స్వచ్ఛంగా ఉంటుందో తూర్పుగోదావరి జిల్లా ప్రజలు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటారన్నారు. వారు చూపించే మమకారం, వెటకారం ఎప్పటికీ మర్చిపోలేదని పేర్కొన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు దాతృత్వం ప్రదర్శించారు. పేద విద్యార్థిని వైద్య విద్య ఫీజు కోసం బ్యాంకులో తన స్వగృహాన్ని మార్టిగేజ్ పెట్టారు. మమత అనే అమ్మాయికి పీజీ ఎంట్రన్స్లో సీట్ రావడంతో ట్యూషన్ ఫీజులకు ఏటా 7.50 లక్షల రూపాయలు చెల్లించాలని కళాశాల యాజమాన్యం తెలిపింది. బ్యాంకు రుణం కోసం వెళ్ళగా ఏదైనా ఆస్తిని తనఖా పెడితేనే రుణం మంజూరు చేస్తామని బ్యాంకు సిబ్బంది స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని విద్యార్థిని మమత తండ్రి రామచంద్రం హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు. సిద్దిపేటలోని తన స్వగృహాన్ని బ్యాంకులో తనఖా పెట్టి 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించారు. హాస్టల్ ఫీజుకి ₹1,00,000 సహాయం చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ధర్మాసనం ఆదేశాల మేరకు డిసెంబర్ 12న కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ మేరకు జస్టిస్ జీవి రాఘనత్న ధర్మాసనానికి సిట్ తరపు న్యాయవాది ప్రభాకర్ రావుకు సంబంధించి వారం రోజుల కస్టోడియల్ రిపోర్టును అందజేశారు. అయితే ఆ రిపోర్టులో చివరిగా నిందితుడి విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని, మరోసారి కస్టోడియల్ విచారణ అవసరం ఉందని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం ఈ నెల 25 వరకు ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణను పొడిగిస్తున్నట్లుగా ప్రకటించింది. వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్లో పర్యటించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, డివిజన్ అభివృద్ధిపై స్థానిక ప్రజలు ఎమ్మెల్యేను నిలదీయడంతో ఉద్రిక్తత నెలకొంది. డివిజన్ సమస్యలను పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్యేను చూడగానే స్థానికులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. తమ ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, రోడ్ల మరమ్మతులు జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలిచిన తర్వాత ఇప్పుడు కనిపిస్తున్నారా, అభివృద్ధి ఎప్పుడు చేస్తారంటూ ప్రజలు ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజల నుంచి ఊహించని రీతిలో నిరసన వ్యక్తం కావడంతో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు ఏం చేయాలో పాల్పలేదు. స్థానికుల నిలదీతకు సరైన సమాధానం చెప్పలేక అక్కడి నుంచి మౌనంగా వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ ఘటన వరంగల్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ ఎమ్మెల్యేపై ప్రజలు ఇలా బహిరంగంగా తిరగబడడంపై రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా చూస్తున్నారు. మాకు అధికారం లేదు సార్. ఓకే అన్న, ఓకే అన్న ఒకటి మా గ్రామాన్ని ఎందుకు పట్టుకుంటలేరు? మీ నాయకులు ఉన్నారు కాదన్నా, చెప్పలేరు. అధికారులు